హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం కమ్యూనికేషన్ త్రూ వైఫై ఆప్షన్ అనేది చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ కమ్యూనికేషన్ త్రూ బ్లూటూత్. సో బ్లూటూత్ ద్వారా మనం యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సిచ్యువేషన్స్ బ్లూటూత్ అనేది మ్యాచ్ అవుతుంది అంటే వైర్లెస్ కనెక్షన్స్తోనే షార్ట్ పీరియడ్ షార్ట్ డిస్టెన్స్లో మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే అంటే షేరింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. మీరు మల్టిపుల్ డివైజెస్ మధ్యలో మీరు షేరింగ్ అనేది అంటే అక్కడ థింగ్స్ డేటా అయినా అవనివ్వండి, లేదు ఎనీ టైప్ ఆఫ్ డేటా, దట్ ఈస్ ఇమేజెస్, వీడియోస్, యాప్స్, ఎనీథింగ్, మీకు 2 డివైజెస్ మధ్యలో షేరింగ్ కనుక ఎస్టాబ్లిష్ చేయాలి, అది కూడా షార్ట్ డిస్టెన్స్లో అనుకుంటే కనుక వీఆర్ మూవింగ్ టు ది బ్లూటూత్. సో ఇప్పుడు అలాంటి బ్లూటూత్ జనరల్గా నార్మల్గా స్పీకర్స్లో, మొబైల్స్లో, ఫోన్స్లో అండ్ సిస్టమ్స్లో, ప్రతి థింగ్లో, ల్యాప్టాప్స్లో అన్నింటిలో కూడా మనం ఈ బ్లూటూత్ ఆప్షన్ని చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ కాల్డ్ అ వైర్లెస్ ఛానల్ ఫర్ కనెక్టింగ్ డివైజెస్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో మొబైల్స్లో, హెడ్ఫోన్స్లో, స్పీకర్స్లో అన్నింటిలో మనం అవైలబిలిటీగా చూస్తున్నాం. సో దీని యొక్క ద మెయిన్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ డేటా ఓవర్ ఏ షార్ట్ డిస్టెన్స్. ఎస్పెషల్గా ఇందులో మీరు హైలైట్ చేయాల్సిన పాయింట్ షార్ట్ డిస్టెన్స్. సో ఇవి మీరు ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే డైలీ మీరు యూజ్ చేసే మొబైల్స్లో ప్రతి ఒక్కరికి తెలిసిన టాపిక్స్ బ్లూటూత్ అండ్ వైఫై. సో ఇక్కడ అసలు ఇంటర్నల్గా ఏం యూజ్ చేస్తాము అంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిఎల్ఈ, బ్లూటూత్ లో ఎనర్జీ. సో ఇది మనకి లో పవర్ డివైస్. అంటే ఇది వరకు మనం ప్రెజెంట్ బ్లూటూత్ స్టార్టింగ్స్ నుంచి మనకి మొబైల్స్లో వచ్చినప్పటి నుంచి యూజ్ చేసే టెక్నాలజీస్లో ద ఫస్ట్ వన్ బిఎల్ఈ, దాన్నే బ్లూటూత్ లో ఎనర్జీ అంటాం. ఇది ఐఓటీ డివైజెస్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి, బ్లూటూత్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ కెన్ ఐడెంటిఫై ద బ్లూటూత్. ఎవరైతే పర్సన్ డివైస్ బ్లూటూత్ ఉందో అది ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ 6 మిల్లీ సెకండ్స్. 6 మిల్లీ సెకండ్స్లో కనుక మనం చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు, బికాస్ ఇట్ హ్యావింగ్ ద లో పవర్ డివైసెస్. బట్ దిస్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్స్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. ఇది యూజ్ చేస్తూ మనం ఆపరేటింగ్ ఎఫిషియన్సీయే కాకుండా డివైస్ యొక్క అవైలబిలిటీని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది బై యూజింగ్ బ్లూటూత్ లో ఎనర్జీ. సో అలానే ఇక్కడ మనకి బ్లూటూత్ అనేది ఆల్ మొబైల్స్లో కొన్ని థింగ్స్లో మనం ఏంటంటే ఐడెంటిఫై చేసుకోలేము. సో అక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ మనకి పర్సన్ షో, మనకి తెలుసు కదా మొబైల్స్లో బ్లూటూత్ అనేది ఎవ్రీ పర్సన్కి షో చేయాలి అనుకుంటేనే మనం అక్కడ థింగ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో అలా ఆప్షన్స్ కనుక ఎవరైతే ప్రొవైడ్ చేసుకున్నారో వాళ్ళకి మనకి అక్కడ ఆ బ్లూటూత్ హైలైట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి జనరల్గా బ్లూటూత్ ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. బిఎల్ఈ టెక్నాలజీ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే స్లీప్ ట్రాన్స్ఫర్ అండ్ కనెక్షన్. సో ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా. వెన్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు స్లీప్ మోడ్ అయిపోయిన తర్వాత అగైన్ వీ వాంట్ టు కనెక్ట్, దెన్ కనెక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ అగైన్ స్లీప్. సో ఇలా మనకి వన్ బై వన్ ట్రాన్స్ఫర్, కనెక్షన్, స్లీప్ అనేది మనకి రొటేట్ అవుతూ డేటాని ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్ బ్లూటూత్తో కనెక్ట్ అవ్వాలి. వన్స్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్లీప్ మోడ్లో నార్మల్ వేలో వెళ్ళిపోతాం. బట్ అగైన్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి, రీట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీకనెక్ట్ అయిన తర్వాత మనం అగైన్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్స్ ఆఫ్ బ్లూటూత్ కూడా మనకి బ్లూటూత్ 4, బ్లూటూత్ 5 అని చెప్పి లేటెస్ట్ వెర్షన్స్ వచ్చేసినాయి. సో ఇది ఏంటంటే వీ కెన్ రన్ 4 to 5 years ఆన్ ఏ స్మాల్ బ్యాటరీ. ఇది బిఎల్ఈ అనేది 4 నుంచి 5 years మనం చిన్న స్మాల్ బ్యాటరీతో వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. సో దీంట్లో యూజ్ చేసే మెయిన్ ఐఓటీ అప్లికేషన్స్ వేరియబుల్స్, స్మార్ట్ హోమ్ డివైజెస్, హెల్త్ కేర్ అండ్ బీకాన్స్, యాసెస్ ట్రాకింగ్, ఇండస్ట్రియల్ ఐఓటీస్, ఇన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్లో మనం బ్లూటూత్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే మనం బిఎల్ఈ చెప్పుకున్నామో సేమ్ అలానే మనకి బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా మనకి 2 types ఆఫ్ బ్లూటూత్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో ద 2 types ఆఫ్ నెట్వర్క్స్ వచ్చేసరికి పీకోనెట్ అనేది కూడా మనకి ఏంటంటే బ్లూటూత్ నెట్వర్క్ సంబంధించిందే. బట్ ఇక్కడ మాస్టర్ నోడ్ కింద అంటే దట్ ఈస్ ప్రైమరీ నోడ్ కింద కాల్ చేస్తాం, దట్ ఈస్ పీకోనెట్ని. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి థింగ్ని ఒక నోడ్ ఫార్మేట్లో మనం పార్టిసిపేట్ చేస్తూ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో 1-to-1 కమ్యూనికేషన్ చేయొచ్చు, లేదు 1-to-many. అంటే వన్స్ మీరు ఒక బ్లూటూత్ ఆన్ చేశారు అంటే ఇట్ ఈస్ విజిబుల్ టు ది మల్టిపుల్ డివైజెస్, నాట్ ఓన్లీ వన్ డివైస్, ఇట్ ఈస్ విజిబుల్ టు ది మల్టిపుల్ డివైజెస్. సో 1-to-1 పెర్ఫార్మెన్స్ ఆర్ 1-to-many పెర్ఫార్మెన్స్తో మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం.
సో దట్ ఈస్ ద పీకోనెట్. ఇంకో నెట్వర్క్, అనదర్ నెట్వర్క్ వచ్చేసరికి స్కాటర్ నెట్. ఈ స్కాటర్ నెట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై యూజింగ్ డిఫరెంట్ పీకోనెట్స్. డిఫరెంట్ పీకోనెట్స్ని యూజ్ చేస్తూ మనం ఒక స్కాటర్ నెట్ని యాక్సెస్ చేస్తాం. సో ఇది కూడా ఒక మాస్టర్ కింద, ఒక ప్రైమరీ యాక్సెస్ కింద యూజ్ చేస్తాం. బట్ పీకోనెట్కి ఒక ఎనదర్ వేలో మనం స్కాటర్ నెట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్ ఏం చెప్తున్నామో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఈ ప్రోటోకాల్స్ యొక్క ఆల్ కాంబినేషన్స్ మనకి బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్. సో అందులో ద ఫస్ట్ వన్ రేడియో ఏం చెప్తుంది అంటే డేటా ఇంటూ ఆర్ఎఫ్ సిగ్నల్స్. సో సింపుల్లీ మీరు ఐడెంటిఫై చేయడం కోసం నేను ఇక్కడ షార్ట్కట్లో మెన్షన్ చేశాను. మనం ఎయిర్ ఇంటర్ఫేస్లో కానీ ఇంక్లూడింగ్ సమ్ ఫ్రీక్వెన్సీస్ ఇంక్లూడ్ అయిన వాటిల్లో కానీ డేటాని ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ ఆర్ఎఫ్ సిగ్నల్స్. ఆర్ఎఫ్ సిగ్నల్స్లోకి మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ అనే పెర్ఫార్మెన్స్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఈ లేయర్లో బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్ ద్వారా మనకి సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఇక్కడ యాక్సెస్ చేసుకునే ప్రొసీజర్ కూడా కనెక్షన్ లెస్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్, రెండు థింగ్స్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ బేస్ బ్యాండ్ లింక్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ ద్వారా వీ కెన్ కనెక్ట్ విత్ ఇన్ ఏ పీకోనెట్ అడ్రసింగ్ ఆర్ ప్యాకెట్ ఫార్మాట్ టైమింగ్స్. ఈ కేటగిరీస్లో మనకి ఒక బేస్ బ్యాండ్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలానే ఒక డిజిటల్ ఇంజిన్ ద్వారా బ్లూటూత్ సిస్టమ్ని మనం యాక్సెస్ చేస్తాం. ఇందులో మెయిన్గా యాక్సెస్ చేసుకునే లేయర్ వచ్చేసరికి మ్యాక్ సబ్ లేయర్. సో లోకల్ ఏరియా నెట్వర్క్స్లో మనం మ్యాక్ సబ్ లేయర్ ద్వారా ఎలా అయితే యాక్సెస్ చేస్తామో సేమ్ అలా మనకి ఇక్కడ బ్లూటూత్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి లింక్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. లింక్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో కూడా మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఎన్క్రిప్షన్ ప్రాసెస్ని అథెంటికేట్ చేసుకుంటూ దాని మెయిన్ యొక్క లింకింగ్ అనేది మనం కేటగరైజ్ చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి L2CAP అని చెప్తాం. దట్ ఈస్ లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ అడాప్షన్ ప్రోటోకాల్ లేయర్. లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ అడాప్షన్ ప్రోటోకాల్ లేయర్ అంటే ఇక్కడ LL అని వచ్చేదాన్ని మనం ఏం చేసామంటే L2 అని మెన్షన్ చేసాం. సో ఇది కూడా మనకి మెయిన్ ప్రోటోకాల్ అంటే బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్లో ద మెయిన్ థింగ్ ఏంటి అంటే L2CAP. అందుకని దీన్ని ఏం చేస్తున్నాం మనం హార్ట్ ఆఫ్ ది బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్ అని చెప్తాం. సో ఇది కూడా అప్పర్ అండ్ లోయర్ లేయర్స్తో మనకి బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్లో కమ్యూనికేట్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా డేటా ప్యాకెట్స్ని అప్పర్ లేయర్ నుంచి రిసీవ్ చేసుకోవడం అండ్ ఎవరైతే ఎక్స్పెక్టెడ్ లోయర్ లేయర్స్లో ఉన్నారో వాళ్ళకి సిగ్మెంటేషన్ ఫార్మేషన్లో అంటే పార్ట్స్ ఫార్మేషన్. ప్యాకెట్స్ అంటేనే మనకు అర్థమేంటి, డేటాని మనం పార్ట్స్ కింద డివైడ్ చేయడం. సో అలాంటి డేటా ప్యాకెట్స్ ఫార్మేషన్లో మనం డేటాని సెండ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ TCS, OBEX, WAP, SDB ఇవన్నీ కూడా RF కామ్లో మనం నార్మల్గా కామన్ లేయర్లో దట్ ఈస్ ఇట్ ఈజ్ ఏ కేబుల్ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్. సో ఇక్కడ రేడియో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ L2CAPతో కనెక్ట్ అయితే RFలోకి వచ్చేసరికి మనకి OBEX అండ్ WAP మాత్రమే మనం కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ OBEX అనేది ఆబ్జెక్ట్ ఎక్స్చేంజ్ అండ్ WAP వచ్చేసరికి వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్. ఈ టూ థింగ్స్ని మనం RF కామ్ ద్వారా యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ TCS? దట్ ఈస్ టెలిఫోనీ కంట్రోల్ ప్రోటోకాల్. మనం టెలిఫోనీ సర్వీసెస్ అన్నీ కూడా ఈ ప్రోటోకాల్ ద్వారా యాక్సెస్ చేస్తాం. అండ్ ద అప్లికేషన్ లేయర్. సో ఇవి మనకి టోటల్గా బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్ నుంచి వచ్చిన జస్ట్ ఒక ఆర్కిటెక్చర్. ఇది మీరు కంపల్సరీ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత దీని నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా ఇవ్వచ్చు. సో వాట్ అబౌట్ SDB మీన్స్ సర్వీస్ డిస్కవరీ ప్రోటోకాల్. సో ఇక్కడ కూడా డిస్కవరింగ్ ద సర్వీసెస్, మీరు ఏవైతే బ్లూటూత్ ద్వారా ఎనేబుల్ చేసుకునే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ ప్రోటోకాల్ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాం. సో ఇందులో మనకి డిఫరెంట్ బ్లూటూత్స్ ఉన్నాయి. కార్లో యూస్ చేసే బ్లూటూత్, స్టీరో హెడ్సెట్స్ అండ్ వెబ్ క్యామ్స్లో యూస్ చేసే బ్లూటూత్స్. సో ఇలా మనకి డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇందులో లో కాస్ట్ ఎక్కువగా మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో అలాంటివన్నీ కూడా ఇందులో మనం యూస్ చేసుకునే మెయిన్ అడ్వాంటేజెస్. బట్ ద డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే జస్ట్ మనం షార్ట్ డిస్టెన్స్లో మాత్రమే వాటిని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో అది మెయిన్ disadvantage. So this is the connection through Bluetooth. Thank you.